ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్లో ఇప్పుడు ఇద్దరు క్యాండిడేట్ల మధ్య పోటీ ఉందని తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వరరావు ఉన్నాడు కానీ మరి తిరిగినట్టయితే ఎక్కువ కనబడతలేదు. వీళ్ళు అంటే ముగ్గురు మధ్యలో అంటే ఎవరు కొంచెం బెస్ట్ క్యాండిడేట్ అనుకుంటారు ఈ చేవెళ్ళ లోక్సభకు? మేము ప్రస్తుతం అయితే మేము అనుకునేది కొండా విశ్వేశ్వరరెడ్డి బెస్ట్ క్యాండిడేట్ అనుకుంటున్నాం, రంగారెడ్డి మన చేవెళ్ళ నుండి. ఎందుకంటే మోడీ చరిస్మా నడుస్తుంది కాబట్టి, దేశానికి రక్ష మోడీ కాబట్టి మేమందరం కూడా మోడీకే ఓటు వేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఏదైతే అవుతుందో అది చేస్తారంటే ఓన్లీ మోడీ. దేశం బాగుపడాలంటే మోడీ అక్కడ ఎవరైనా క్యాండిడేట్ బీజేపీ అయితేనే గెలుస్తుంది. ఇది 100% కన్ఫర్మ్. నాకు తెలిసిన ఎనాలిసిస్ ప్రకారం మాత్రం కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న ప్రజల పట్ల మంచి భావజాలం ఉన్న వ్యక్తి. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఒక మంచి అభిప్రాయం అయితే నాకు ఆయన పట్ల ఉంది. మోడీ ప్రధాని కావాలంటే విశ్వేశ్వరరెడ్డి ఎంపీ కావాల్సి మోడీ ప్రధాని అవుతాడు. ఆనెస్ట్ పర్సన్ అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎట్లా? సో యాజ్ ఏ ఎడ్యుకేటెడ్, యాజ్ ఏ బిజినెస్ మ్యాన్, యాజ్ ఏ చారిటీ పర్సన్, సో అందరికీ సాయం చేసే వ్యక్తి. కొన్ని సంవత్సరాల నుంచి చూస్తుండే కొండా విశ్వేశ్వరరెడ్డి 2 things. నేను ఆయనతో పనిచేసిన పర్సనల్గా. ఓకే, చెప్తా ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇది జియో కంపెనీకి CEO ఉండే ఇంతకుముందు. ఇది బాగా చదువుకున్నది తను. ఏ కంపెనీ? జీకి పనిచేసింది. జీలో ఒక మెడికల్ ఎక్విప్మెంట్ కంపెనీ, చిన్న కంపెనీ పనిచేసిండు ఆయన ఇంతకుముందుకు. ఓకే, నాలెడ్జ్ ఇంజనీర్, బ్యాక్గ్రౌండ్ ఇంజనీర్ అతను, టెక్నికల్. ప్లస్ యాజ్ అ పర్సన్ ముగ్గురులో కంపేర్ చేస్తే ఆయన చాలా ఈ లుక్స్ టు బి జెన్యూన్. బీజేపీ ఆయన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఎందుకు? ఆయన కాస్త విజ్ఞతగా ఈ పని మనం చేస్తే ప్రజలకు బాగుంటుంది, ఈ పని బాగుండదు, ప్రజల నాడి తెలిసిన మనిషిగా అనిపిస్తారు.